మనోళ్ళలో చాలా మంది ఇరాన్ వార్ అప్డేట్ ఇవ్వాలి అని మెసేజ్ చేశారు. ఇంకా ఎందుకని యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేయలేదు అనే క్వశ్చన్ కు షార్ట్ ఆన్సర్ యాజ్ పర్ వాషింగ్టన్ పోస్ట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ట్రస్టెడ్ న్యూస్ సోర్సెస్ ద్వారా వచ్చిన సమాచారం ఏంటి అంటే, మొన్న నేతన్యాహు గారు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి ఇరాన్ పై స్ట్రైక్స్ ను పోస్ట్ పోన్ చేయమని కోరారంట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్ లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిన 12 డే యుద్ధంలో ఇరాన్ విసిరిన డ్రోన్స్ అండ్ మిజైల్స్ ను ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వంటి ఇజ్రాయెల్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటర్సెప్ట్ చేసే లాస్ట్ ఇయర్ జూన్ 13 నుండి 24 వరకు 12 రోజుల యుద్ధంలో ప్రతిరోజు ఇరాన్ ఇజ్రాయెల్ పై 80 నుండి 200 మిజైల్స్ ను, 40 నుండి 220 డ్రోన్స్ ను ఫైర్ చేసింది. వీటిని ధ్వంసం చేయడానికి తామీర్ మిజైల్స్ ను వాడారు. ఈ టైంలో గనుక ఒకవేళ రేపు గనుక యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేస్తే ఇరాన్ ప్రతి దాడి చేసే మొట్టమొదటి దేశం పేరు ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గర షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. దీంతో పాటు బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. వార్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇరాన్ దగ్గర 3000 బాలిస్టిక్ మిజైల్స్, 1000 వార్ డ్రోన్స్ ఉండవచ్చు అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ గా కాదు. టోటలీ 4000 ప్రొజెక్టైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ యొక్క తామీర్ మిజైల్ ఇంటర్సెప్టర్స్ 2000, డేవిడ్ స్లింగ్ యొక్క స్టన్నర్స్ 300, ఆరో యొక్క ఇంటర్సెప్టర్స్ 300 వరకు ఉంటాయి. అప్రాక్సిమేట్ గా ఇజ్రాయెల్ దగ్గర 3000 ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర మేబీ ఇంకా తక్కువ ఇంటర్సెప్టర్స్ ఉండవచ్చు, బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ అట్ వార్. ఈ క్యాల్కులేషన్స్ ను చూసుకునే నేతన్యాహు ట్రంప్ తో ఇప్పుడు ఇరాన్ పై దాడి చేయొద్దు, మన దగ్గర అమ్యునేషన్స్ లేదు అని చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి. నేతన్యాహు గారి అసెస్మెంట్ ప్రకారం ఇరాన్ లో రెజీమ్ చేంజ్ చేయడానికి చాలా టైం పడుతుందంట. ఇట్స్ అండ్ ప్రొలాంజ్డ్ క్యాంపెయిన్ కాబట్టి మొదటగా అమ్యునేషన్స్ ను సమకూర్చుకొని ఆ తర్వాత దాడి చేద్దామని ట్రంప్ కు చెప్పారంట. నేతన్యాహు గారు అలీ ఖమేనీని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండవచ్చు, బికాజ్ ఇజ్రాయెల్ ముందు ప్లాన్ చేసి ఆ తర్వాత అటాక్ చేస్తుంది. ఇక్కడ ఎలా వెనకబడ్డారు అనేది అర్థం కావడం లేదు. వీళ్ళు బయట చెప్తారు, లోపల వేరే ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మొసాద్ చీఫ్ వాషింగ్టన్ కు చేరుకున్నారు. అమెరికా 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇరాన్ వైపు వెళ్తున్నాయి. ఇరాన్ లో చాలా మంది మొసాద్ ఏజెంట్స్ ఉన్నారు. వారి దగ్గర ఎటువంటి ఇంటెల్ ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది. నా లాస్ట్ వీడియోలో చాలా సార్లు చెప్పా, ఇరాన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వెనజులా అని. ఇరానియన్స్ మొండోల్ యుఎస్ఏ స్ట్రైక్స్ చేసి అలీ ఖమేనీను ఎత్తుకు వెళ్ళింది లేదా చంపేసింది అనుకోండి, ఇరాన్ ను పాలించేది బంచ్ ఆఫ్ ముల్లాస్ అన్నమాట. ఈ ముల్లాలు ఫత్వా జారీ చేసి న్యూక్లియర్ బాంబ్స్ ను అసెంబుల్ చేసి ఇజ్రాయెల్ పై ఫైర్ చేయమని ఆదేశిస్తే యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేతన్యాహు ఇరాన్ పై సైకలాజికల్ గేమ్ ఆడుతూ ఉండవచ్చు. నిన్న ట్రంప్ రంగంలో దిగి ఇరాన్ ఇప్పుడు ప్రొటెస్టర్స్ ను ఉరి తీయడం లేదు, అణిచివేతను ఆపేసింది, మేము ఇరాన్ తో చర్చలు జరుపుతున్నాము అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ కూడా నౌ వీఆర్ నాట్ హ్యాంగింగ్ ప్రొటెస్టర్స్ అని చెప్పాడు. చాలా మంది యూరోపియన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, ఇరాన్ ఆర్మీను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ దగ్గర స్టాక్స్ లేకపోవడం ఏంటి, మా దగ్గర స్టాక్స్ లేవు అని తమ సొంత వీక్నెస్ పాయింట్స్ ను బాహాటంగా నేతన్యాహు చెప్పడం ఏంటి, తాతకు రంగం సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. సో ఇరాన్ పై దాడి చేయకపోవడానికి మొదటి కారణం ఇజ్రాయెల్ అయితే, సెకండ్ రీజన్ సౌదీ, యుఏఈ, ఖతార్, కువైట్, బెహ్రీన్ వంటి దేశాలు. వీళ్ళు కూడా ఇరాన్ పై దాడి చేయొద్దు అని కోరుతున్నారు. మీరు దాడి చేసి వాషింగ్టన్ కు తిరిగి వెళ్లిపోతారు, ఆ తర్వాత మా తాట తీస్తాడు అన్నట్లు సున్నీ ఇస్లామిక్ దేశాలు మొర్ర పెట్టుకున్నారంట. ఇరాన్ యొక్క దౌత్యవేత్తల నుండి మిలిటరీ పెద్దల వరకు అందరూ ఇప్పటికీ 100 సార్లు ఎన్నో వార్నింగ్లు ఇచ్చేశారు. మాపై దాడి జరిగితే దోహా, సౌదీ, యుఏఈలో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్ పై దాడి చేస్తాము అని ఆల్మోస్ట్ అందరూ వార్నింగ్ ఇచ్చేశారు. లాస్ట్ ఇయర్ జూన్ లో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మీరు చూసుకోండి, ఇరాన్ దోహాలో ఉన్న అల్ దుదైద్ ఎయిర్ బేస్ పై 19 మిజైల్స్ ను ఫైర్ చేసింది. రేపు యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేస్తే కౌంటర్ గా ఇరాన్ దోహాలో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్, బెహ్రీన్ లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ నేవల్ బేస్, యుఏఈలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్, కువైట్ లో ఉన్న అల్ సలాం ఎయిర్ బేస్ పై దాడి చేస్తుంది. అండ్ ఈ సున్నీ దేశాల్లో చాలా మంది భారతీయులు వర్క్ చేస్తున్నారు. వారి యొక్క యోగక్షేమాలు కూడా మనకు చాలా ముఖ్యం. ఒకవేళ యుద్ధం కనుక హై లెవెల్లో ఎస్కలేట్ అయితే మన వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియా కూడా చాలా జాగ్రత్తగా దీన్ని వ్యవహరించి ఎటువంటి ఎస్కలేషన్స్ లేకుండా చూసుకోవాలి. దోహాలో ఉన్న అల్ దుదైద్, యుఏఈలో ఉన్న అల్ దఫ్రా బేసెస్ లో మాత్రమే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. మిగతా అన్ని ఎయిర్ బేసెస్ లో డిఫెన్సెస్ లేవు. కువైట్, బెహ్రీన్ లో అయితే ఈజీగా ఇరాన్ మిజైల్స్ ఈలలు వేసుకుంటూ హిట్ అవ్వగలవు. సో సెకండ్ రీజన్ గల్ఫ్ దేశాలు అన్నమాట. అల్ జజీరా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. ట్రంప్ మాటలు నమ్మొద్దు అంటోంది అల్ జజీరా. జూన్ 13, 2025
ట్రంప్ ఏమని ట్వీట్ పెట్టాడు? ఇరాన్తో మాట్లాడాం, న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేయొద్దని నచ్చజెప్పబోతున్నామని ట్వీట్ పెట్టి, డైలాగ్ ఇస్ ఆన్ అని ట్వీట్ పెట్టి అదే రోజు B-2 బాంబర్స్ తో ఇరాన్ పై దాడి చేశాడు. January 2, 2026 మదురోతో మాట్లాడా, ఓపెన్ టు డైలాగ్ అన్నాడా? January 3 రోజు మదురోను ఎత్తుకెళ్లాడు. నిన్న ఇరాన్ లో ప్రొటెస్టర్స్ ను అణిచివేయడం లేదు, ఉరి తీయడం లేదు అని ట్వీట్ పెట్టాడు. వీఆర్ రెడీ ఫర్ డైలాగ్ విత్ ఇరాన్ అంటున్నాడు. మేబీ ఇంకొన్ని రోజుల్లో దాడి కూడా చేయొచ్చు అని ఖతార్ ఎమీర్ అల్ థనీ గారి పత్రికైన అల్ జజీరా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ను ప్రచురించింది. ఇరాన్ ప్రెసెంట్ కండిషన్ ఏంటి అంటే, ఈ ఫోటో చూడండి. ఇలా ఓపెన్ జిప్సీస్ లో, వ్యాన్స్ లో ఇరాన్ యొక్క ఎలైట్ గ్రూప్ అయిన IRGC కనిపించిన వాళ్ళను కనిపించినట్లు కాల్చి అవతల వేస్తున్నారు. January 8 రోజు ఇరాన్ లో ప్రొటెస్ట్ చేస్తున్న మెయిన్ లీడర్ అయిన యూత్ లీడర్ అయిన ఇర్ఫాన్ సుల్తానీను అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ మొన్న ఇతన్ని ఉరి తీయాలి, బట్ USA ఒత్తిడి కారణంగా సుల్తాన్ ను ఉరి తీయలేదు అనమాట. 12 నుండి 20,000 మందిని అరెస్ట్ చేశారా లేదా ఉరి తీశారా అనేది అర్థం కావడం లేదు. మినిమం 2,000 మందిని ఉరి తీశారు. ఇరాన్ లో ప్రస్తుతం సోషల్ మీడియా, ఇంటర్నెట్, ప్రెస్ ఫ్రీడమ్ అసలు ఏమీ లేదు కాబట్టి ఎటువంటి న్యూస్ బయటికి రావడం లేదు. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, డిక్టేటర్షిప్ ఉంది అని ఏడ్చే వాళ్ళకు ఇరాన్ లో జరుగుతున్న అణిచివేతను ఒక్కసారి చూపించారు. ఓపెన్ కార్స్ లో ఇరాన్ మిలిటరీ కనిపించినోడిని కనిపించినట్లు కాల్చుకుంటూ టెహరాన్ లో PUBG ఆడుతోంది. అసలు సిసలైన డిక్టేటర్ ఎలా ఉంటాడు? అలీ ఖమేనీ లాగా ఉంటాడు. ఏది ఏమైనా అలీ ఖమేనీ 1, 2 కాదు, 10 లక్షల మంది ప్రొటెస్టర్స్ ను అణిచివేశాడు. ప్రపంచంలో ఇంత పెద్ద సప్రెషన్ ను నేనెక్కడా చూడలేదు. ఒక తెలుగు డైరెక్టర్ ఎలాగైతే దొరకడం లేదో, సేమ్ అలాగే అలీ ఖమేనీ కూడా అస్సలు దొరకడం లేదు. 2011, 2018, 2022లో కూడా ఇలాంటి ఒక ప్రొటెస్ట్ నే సక్సెస్ఫుల్లీ అలీ ఖమేనీ అణిచివేశాడు. ఇరాన్ మీడియా ఏమంటోందో తెలుసా? లాస్ట్ టైం బుల్లెట్ మిస్ అయింది, ఈసారి బుల్లెట్ మిస్ కాదు అని ట్రంప్ కే వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్ పై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి, జూలై అండ్ సెప్టెంబర్ 2024లో. పెన్సిల్వేనియాలో జరిగిన షూటింగ్ వెనుక ఇరాన్ హస్తం ఉంది అనే వార్తలు వచ్చాయి. ఆ ఇన్సిడెంట్ ను గుర్తు చేస్తూ ఇరాన్ స్టేట్ మీడియా సినిమా డైలాగ్ విసిరింది. దిస్ టైమ్ ద బుల్లెట్ విల్ నాట్ మిస్ ద టార్గెట్ అంట. సీనియర్ IRGC జనరల్ మోసిమ్ రాజా ఏమంటాడు అంటే, వి విల్ కట్ ట్రంప్ హ్యాండ్ అండ్ ఫింగర్ అని వార్నింగ్ ఇచ్చాడు. హిట్లర్ రష్యాపై దాడి చేసి తప్పు చేశాడు, తమ యొక్క సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. రెడ్ సీ, స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను కంట్రోల్ చేసి ఇరాన్ పై దాడి చేస్తే, మిడిల్ ఈస్ట్ కు పెద్దన్నలాగా ఉన్న ఇరాన్ లో USA మిలిటరీ క్యాంపెయిన్ ను నడిపితే USA సామ్రాజ్యం కూడా హిట్లర్ లాగా కూలిపోతుంది అన్నట్లు చరిత్రను గుర్తు చేస్తున్నాడు రెజా. అమిడ్ ఆల్ దిస్ కేయోస్ అండ్ డిసెప్షన్ అంటే ఇరాన్ పై దాడి చేస్తా అని ఒకరోజు స్టేట్మెంట్ ఇవ్వడం, లేదు ఇరాన్ అణిచివేతను తగ్గించింది అని మార్చి మాట్లాడడం, ఇలాంటి ఒక సైకలాజికల్ గేమ్ ఒక పక్క ట్రంప్ ఆడుతూనే బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటే నిన్న అబ్రహాం లింకన్ అండ్ జార్జ్ బుష్ అనబడే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అరేబియన్ మహాసముద్రానికి చేరుకున్నాయి. ఇరాన్ పై దాడి చేసే ఉద్దేశం లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను ఎందుకు వేసుకు వెళ్తున్నారు? F-35, F-22 ద్వారా దాడి చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇండియన్ ఓషన్ దగ్గరలో ఉన్న డియాగో గార్సియా అనబడే USA మిలిటరీ బేస్ లో 5 కార్గో ప్లేన్స్ దిగాయి, యుద్ధ ఆయుధాలను సమకూర్చి వెళ్ళాయి. బేసికలీ USA తమ యొక్క ఆలీస్ అయిన ఖతార్, UAE, సౌదీ వంటి దేశాలకు హామీ ఇస్తోంది. డోంట్ వరీ హబీబీ అంటోంది. అలీ ఖమేనీను లేపేయడానికి దీనికంటే మంచి అవకాశం రాదు, లెట్స్ ట్రై, ఒక్కసారి ట్రై చేద్దామని కన్విన్స్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇవన్నీ ఓపెన్ సోర్స్ లో ఉన్న ప్రిపరేషన్స్. కోవర్ట్గా ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఎటువంటి యుద్ధ ఆయుధాలను మిడిల్ ఈస్ట్ వైపు తరలిస్తున్నారు అనేది మనకు తెలియదు. ఒకవేళ నిజంగా USA ఇరాన్ పై దాడి చేయాలి అంటే మొదటగా ఇరాన్ లో ఉన్న మిజైల్ లాంచింగ్ ప్యాడ్స్ పై దాడి చేస్తుంది. ఇరాన్ మిజైల్ దాచుకున్న గోడౌన్స్ ను లేపేస్తుంది. ఇరాన్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, రాడార్స్ ను లేపేస్తుంది. ఇరాన్ యొక్క రన్వేస్ పై దాడి చేస్తుంది. కొత్తగా USA ఒక వెపన్ ను కనుక్కుందంట. ఆ వెపన్ పేరు సోనిక్ వెపన్. అయితే అగైన్ దీన్ని ఎక్కడ USA కన్ఫర్మ్ చేయలేదు. స్పెక్యులేషన్స్ ఏంటి అంటే, వెనుజులాలో మదురోను క్యాప్చర్ చేసే ముందు USA ఎక్స్ట్రీమ్లీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ను కెరాకస్ లో రిలీజ్ చేసిందంట. ఆ సౌండ్ వేవ్స్ కారణంగా వెనుజులియన్ సైనికులు రక్తం కక్కుకొని ముక్కు నుండి రక్తం వచ్చి చచ్చిపోయారంట. సో ఈ విధంగా మేబీ ఇలాంటి ఒక సీక్రెట్ వెపన్ ను ఇరాన్ లో ప్రయోగించవచ్చు. ఇరాన్ యొక్క ఎలక్ట్రికల్ గ్రిడ్ ను కట్ చేసి, బ్లాక్అవుట్ చేసి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ద్వారా F-35, F-22, F-16 ద్వారా ఇరాన్ పై ఒకేసారి దాడి కూడా చేయొచ్చు. ఇరాన్ యొక్క ప్రతిదాడి రిటాలియేషన్ 5 రకాలుగా ఉంటుంది. బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ ద్వారా ఇజ్రాయెల్ పై దాడి చేయడం, USA బేసెస్ పై దాడి చేయడం,
రెడ్ సీలో ఉన్న హౌతీ షిప్స్ పై దాడి చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను ఇరాన్ బ్లాక్ చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుండి దాదాపు ఖతార్ యొక్క 20% LNG ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఖతార్ కు చాలా పెద్ద దెబ్బ. ఈ 5 రిటాలియేషన్స్ తో పాటు లాస్ట్ ప్రతిదాడి, ఇన్సేన్ ప్రతిదాడి ఏంటి అంటే వరస్ట్ కేస్ సినారియోలో అలీ ఖమేని ఒకవేళ చనిపోతే లేదా ఈయన్ను ఎత్తుకు వెళ్లిపోతే అలీ ఖమేని కింద ఉన్న ముల్లాలు ఫత్వా జారీ చేయొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ ను అసెంబుల్ చేసి ఎక్కడో ఒక చోట, ఇజ్రాయెల్ అని కాదు ఎక్కడో ఒక చోట డెఫినెట్ గా వీళ్ళు అటాక్ కూడా చేయగలరు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బయట మాస్ డైలాగ్స్, డొనాల్డ్ ట్రంప్ హ్యాండ్ అండ్ ఫింగర్స్ ను కట్ చేస్తాము, డొనాల్డ్ ట్రంప్ హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నాడు, దిస్ టైమ్ బుల్లెట్ వోంట్ మిస్, వీఆర్ రియల్ డాడీస్ టు మిడిల్ ఈస్ట్ అన్నట్లు మాస్ డైలాగ్స్ బయట నుండి వస్తున్నాయి. లోపల అబ్బాస్ యుఎస్ఏతో ఎంగేజ్ అవుతున్నాడు. సార్ సారీ సార్ అని డైలాగ్స్, చర్చలు జరుగుతున్నాయి. వి వోంట్ హ్యాంగ్ ప్రొటెస్టర్స్ అంటున్నారు. మేము అణిచివేతను తగ్గించుకుంటాము, మేము సెట్ అవుతాము, న్యూక్లియర్ అంబిషన్స్ మాకేమీ లేవు, వీఆర్ రెడీ టు డైలాగ్, వీఆర్ రెడీ టు బిజినెస్, మేము యుఎస్ఏతో వ్యాపారం చేయాలి అనుకుంటున్నాము, మా పైన శాంక్షన్స్ ను తగ్గించండి. చాలా సాఫ్ట్ గా లోపల మాట్లాడుతున్నారు. బయట ఈ గ్యాంగ్ ఉన్నారు కదా, అయ్యర్ జాసి మాజీ లీడర్లు, ఇరాన్ మిలిటరీ వింగ్ లీడర్లు, ఈ ముల్లాలు, ఒక ముల్లా అయితే బయటకు వచ్చి యుఎస్ఏ మొత్తాన్ని లేపేస్తాడంట. సో ఈ విధంగా మాస్ డైలాగ్స్ అయితే ఒక పక్క వస్తున్నాయి. లోపల చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ మాటలను నమ్మడానికి లేదు. ముఖ్యంగా నేతన్యాహు ఒకటి చెప్పాడంటే మరొకటి చేసి చూపిస్తాడు. సో డెఫినెట్గా 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎందుకు వెళ్ళాయి, దాడి చేసే ఉద్దేశం లేకపోతే ఎందుకు వెళ్ళాయి? ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సెకండరీ టారిఫ్ వేస్తాము అని మొన్న యుఎస్ఏ బెదిరించింది కదా. మనం చాబహార్ పోర్ట్లో ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నాం, ఇండైరెక్ట్లీ ఇరాన్తో ట్రేడ్ చేస్తున్నాం. సో యుఎస్ఏ ఒక ధమ్కీకు భయపడి ఇండియా చాబహార్ పోర్ట్లో అన్ని పనులను ఆపేసింది అనే వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి క్లారిటీ లేదు. మేబీ డొనాల్డ్ ట్రంప్ను ప్లీజ్ చేయడానికి ఎందుకు ఎస్కలేషన్ చేయాలి, మనం ఎందుకు షో స్టాపర్ లాగా ఉండాలి అని చెప్పి ఇండియా ఫార్మలీ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ ఇన్ చాబహార్ పోర్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చినట్లుంది. దీని గురించి క్లారిటీ మళ్ళీ ఇస్తా. సో ఇప్పటికైతే వార్ కండిషన్ ఇది. మరిన్ని వార్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.